చూడండి, మన జీవితంలో కూడా ఆదివారం మనం మందిరానికి రావాలనుకున్నప్పుడు అప్పుడే వస్తారు చుట్టాలు. అప్పుడు ఎవరు వస్తారండి? మన చుట్టాలు వస్తారు, మన బంధువులు వస్తారు, మన స్నేహితులు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు అనంటే ఆదివారం సెలవు కదా. ఆ సెలవు దినమున మీతో సమయం గడపడానికి, మీతో మాట్లాడడానికి వారు వస్తారు. అప్పుడు మనలో చాలా మంది విశ్వాసం తక్కువగా ఉన్నవారు ఏం చేస్తారు? అయ్యయ్యో, చాలా రోజుల తర్వాత మా బంధువులు వచ్చారు, చాలా సంవత్సరాల తర్వాత మా బంధువులు వచ్చారు, పోనీలే ఈ ఒక్క ఆదివారం పోతే ఎవరు ఏమడగరు కదా అని చెప్పేసి ఆదివారాన్ని పక్కన పెట్టేసి, ఆదివారం ఆరాధనని పక్కన పెట్టేసి బంధువులతో సమయం గడిపేవారు లేరా? స్నేహితులతో సమయం గడిపేవారు లేరా? మీకు తెలిసిన వారితో మీరు సమయం గడిపేవారు లేరా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆదివారం దేవుని యొక్క ఆరాధన సమయానికి, లేకపోతే దేవుని మందిర సమయానికి, ఇలా నెలాతర ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు మనం దేవుని మందిరానికి రావడానికి సైతాను